నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం శనివారం నాటికి అత్యంత భయానక స్థాయికి చేరుకుంది. వరుసగా 7వ రాత్రి కూడా అమెరికా వైమానిక దళం ఇరాన్ పై వినాశకరమైన బాంబుల వర్షం కురిపించింది. ఇదే టైంలో ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ సప్లై రూట్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ లో 2 భారీ చమురు ట్యాంకర్లు పేలిపోవడం అంతర్జాతీయంగా ప్రకంపనలు సృష్టిస్తుంది. అమెరికా గనుక దాడులు ఆపకపోతే ఇకపై కేవలం ప్రతిఘటించడం మాత్రమే కాదు, అమెరికా సైనిక స్థావరాలను కంప్లీట్ గా సర్వనాశనం చేస్తామంటూ ఇరాన్ సంచలన హెచ్చరికలు జారీ చేసింది. గ్లోబల్ వార్ బెదిరింపుల మధ్య అసలు గల్ఫ్ రీజియన్ లో ఏం జరుగుతుందో స్పెషల్ స్టోరీలో ఇప్పుడు చూద్దాం. గల్ఫ్ రీజియన్ లో యుద్ధ మేఘాలు పూర్తిగా కమ్మేశాయి. యుఎస్ సెంట్రల్ కమాండ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసినట్లు అమెరికా సైన్యం ఇరాన్ మిలిటరీ కెపాసిటీని కంప్లీట్ గా అణిచివేయడమే టార్గెట్ గా వరుసగా 7వ రోజు కూడా రాత్రంతా భీకర దాడులు కొనసాగించింది. ఈ తాజా దాడుల్లో ఇరాన్ వైపు 3 చనిపోగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారని ఇరాన్ స్టేట్ మీడియా ప్రకటించింది. అంతేకాదు, అమెరికా దళాలు ఇరాన్లోని ఒక ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్, 2 కీలక వంతెనలతో సహా పౌర మౌలిక సదుపాయాలను టార్గెట్ చేశాయని ఇరాన్ ఆరోపించింది. అయితే సివిలియన్ ఏరియాలపై దాడుల పట్ల అమెరికా నుంచి ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. ఇదే సమయంలో హోర్ముజ్ జలసంధిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సాయంతో మైన్ ఫీల్డ్ను దాటడానికి ట్రై చేసిన 2 భారీ ఆయిల్ ట్యాంకర్లు ల్యాండ్ మైన్లను ఢీకొని పేలిపోయి పూర్తిగా అగ్ని ప్రమాదానికి గురైనట్లు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ అఫీషియల్గా ప్రకటించారు. అయితే ఆ ట్యాంకర్లు ఏ దేశానికి చెందినవనేది ఇరాన్ IRNA న్యూస్ ఏజెన్సీ రిపోర్ట్లో మెన్షన్ చేయలేదు. ఇవే కాకుండా థాయిలాండ్ ఫ్లాగ్తో వెళ్తున్న ఒక నౌకపై ఇరాన్ బలగాలు దాడి చేయగా బుషేహర్ ప్రావిన్స్లోని కార్గ్ ఐలాండ్ రేవులో ఆపి ఉంచిన ఇరాన్ ఓన్ ఆయిల్ ట్యాంకర్లపై అమెరికా అటాక్ చేసినట్లు డిప్యూటీ గవర్నర్ వెల్లడించారు. అలాగే అమెరికా ఆర్మీ సపోర్టుతో నిబంధనలను ఉల్లంఘిస్తూ హోర్ముజ్ దాటడానికి చూసిన మరో 4 నౌకలను మిస్సైల్స్, డ్రోన్లు ఆపరేషన్ల ద్వారా స్పాట్లోనే నిలిపివేసినట్లు ఇరాన్ సైన్యం ప్రకటించింది. పరిస్థితి ఎలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరింత పెద్ద ఎత్తున మిలిటరీ యాక్షన్ ప్లాన్ చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థ యాక్సియోస్ ఒక సంచలన కథనాన్ని లీక్ చేసింది. ఇరాన్లోని పవర్ ప్లాంట్లు, మెయిన్ న్యూక్లియర్ సైట్స్ పై ఒక భారీ అఫెన్సివ్ అటాక్ చేయడానికి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తీవ్రంగా ఆలోచిస్తుందని, రాబోయే కొన్ని రోజుల్లోనే ఈ ఆర్డర్స్ పాస్ అయ్యే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీనికి తగ్గట్లుగానే ఇజ్రాయెల్కు సపోర్టుగా డజన్ల కొద్దీ ఇన్ఫ్లైట్ రీఫ్యూయిలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ను అమెరికా పంపుతోందని ఆ రిపోర్ట్ వెల్లడించింది. అమెరికా హెచ్చరికలపై ఇరాన్ సుప్రీం లీడర్, సీనియర్ మిలిటరీ అడ్వైజర్ మేజర్ జనరల్ మహసేన్ రైజాయి నుండి మైండ్ బ్లాకింగ్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికా దాడులు గనక మరో 2-3 రోజులు ఇలాగే కంటిన్యూ అయితే ఇరాన్ సైన్యం కేవలం సెల్ఫ్ డిఫెన్స్ లేదా రీటాలియేషన్ స్టేజ్ దాటి కంప్లీట్ డిస్ట్రక్షన్ ఫేజ్లోకి ఎంటర్ అవుతుందని హెచ్చరించారు. ఇకపై ఎలాంటి పొలిటికల్ బోర్డర్స్ సేఫ్గా ఉండవని, ఇరాన్ సరిహద్దులు దాటి బయట ఉన్న అమెరికా మిలిటరీ బేస్లను, యుఎస్ సైనికులను నేరుగా టార్గెట్ చేసి వేటాడతామని స్పష్టం చేశారు. యుద్ధం చేస్తూనే చర్చలు జరుపుతామనే అమెరికా మైండ్ గేమ్ ఇక సాగదని, రాబోయే రోజుల్లో ఇరాన్ దాడుల తీవ్రత ఊహించని రేంజ్లో ఉంటుందని ఇరాన్ ఏరోస్పేస్ ఫోర్స్ కమాండర్ మాజిద్ మౌసవి కూడా తేల్చి చెప్పారు. ప్రస్తుతం ఈ యుద్ధం కేవలం అమెరికా, ఇరాన్ మధ్యే కాకుండా యావత్ గల్ఫ్ రీజియన్కి వేగంగా స్ప్రెడ్ అవుతుంది. అమెరికా తన బాంబుల దాడిని పెంచినందుకు ప్రతీకారంగా ఇరాన్ పొరుగున ఉన్న కువైట్, ఖతర్, బహ్రెయిన్లపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఇరాన్ దాడుల వల్ల కువైట్లోని ఒక మెయిన్ పవర్ అండ్ వాటర్ ప్లాంట్ దారుణంగా దెబ్బతినగా పలువురు కువైట్ సైనికులు గాయపడ్డారు. అలాగే ఖతర్లోని అమెరికా రాడార్ సిస్టమ్స్, మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్లను టార్గెట్ చేశామని ఇరాన్ ప్రకటించగా, తాము ఇరాన్ మిస్సైల్స్ను సక్సెస్ఫుల్గా ఇంటర్సెప్ట్ చేశామని దోహా వెల్లడించింది. ఇరాన్ లోపల పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దెబ్బతినడంతో ఎనర్జీ మినిస్ట్రీ దేశంలో కరెంటు వాడకాన్ని తగ్గించాలని ప్రజలను కోరింది. ఫిబ్రవరి 28న యుఎస్, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో మొదలైన ఈ యుద్ధం పాత సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ అన్ని బద్దలైపోవడంతో ఇప్పుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గుండెకాయ లాంటి హార్ముజ్ జలసంధి మూతపడేలా చేస్తూ గ్లోబల్ డిజాస్టర్ వైపు దూసుకు వెళ్తుంది.